మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ లెంటి శుభాలు ఉన్నాం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, దినముకి ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనములు చదువుకుందాం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధురా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా. ప్రభా తండ్రి, ఇంతకు నాయన ప్రభా సజీవులకు వచ్చిన విధానం బట్టి నాయన మీకు ఉన్నాము తెలియజేసుకుంటున్నాం. ప్రభా ఇక తండ్రి, మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి. ప్రభా జ్ఞానం అనుగ్రహించండి నాయ ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వెనకల గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని మా ప్రభు నీసరం ప్రతిమాలు వినంగా ఉడికించున్నాము తండ్రి. ఆమె అంశం ఏంటంటే, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఆయన గద్దింపునకు విసుకవద్దు. దేవుడు మనకు తండ్రినని, మనమందరము ఆయన కుమారులమని, ఆయన కుమార్తెలమని వాక్యంలో సెలవిచ్చి ఉన్నాడు. మనం అందరము ఆయన కుమారులం, ఆయన కుమార్తెలమని ఆయన వాక్యంలో సెలవిచ్చి ఉన్నాడు. ఎలా ఒక తండ్రి బిడ్డలను పెంచినప్పుడు వారు తప్పు చేస్తే ఎలా గద్దిస్తాడో శిక్షిస్తాడో, ఈలోకపు తండ్రి బిడ్డలు తప్పు చేస్తే ఎలా గద్దిస్తాడో శిక్షిస్తాడో, అలాగే మన పరలోకపు తండ్రి కూడా మన మేలు కొరకు మనల్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. మన పరలోకపు తండ్రి కూడా మన మేలు కొరకు మనల్ని శిక్షిస్తాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరన్నా ఉన్నారా? చూడండి, మనం పొరపాటు చేసినప్పుడు ఆయన మనల్ని శిక్షిస్తే లేక గద్దిస్తే దాని అర్థం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని, ఆయన మనలను ప్రేమిస్తున్నాడని అర్థం. రెండవది, ఆయనకు మనం ఇష్టమైన కుమార్తెలమని అనేక సార్లు అది గ్రహించక దానిని మనం ఏం చేస్తామంటే తృణీకరిస్తాం. ఆయనకు మనం ఇష్టమైన కుమార్తెలమని అనేక సార్లు అది గ్రహించక దానిని తృణీకరించడం, దేవుని మీదే మనం ఏం చేస్తాం? విసుక్కోవడం, దేవుని మీదే మనం విసుక్కోవడం, గొణుక్కోవడం చేస్తూ ఉంటాం కదా. మరి దానివల్ల దేవుని యొద్ద నుండి వచ్చే ప్రతిఫలాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం. ప్రియులారా, విసుక్కోవడం వల్ల ఏం చేస్తున్నాం? మనం దేవుని నుండి వచ్చే ప్రతిఫలాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. ఈ విధంగా మనం ఏం చేయాలంటే, మనము మనం గద్దించినప్పుడు మనం విసుక్కునే వారిగా మనం ఉండవద్దు. చూడండి, కీర్తన గ్రంథము 141వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్నాడు, నీతిమంతులు నన్ను కొట్టుడు నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అంటున్నాడు దావీదు మహారాజు. నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారం, నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అటు అభిషేకంలో నేను త్రోసివేయకుందును గాక, అటు అభిషేకంలో నేను త్రోసివేయకుందును గాక. చూడండి, దావీదు జనాభా లెక్కలను తీయించినప్పుడు దేవుడు ఇశ్రాయేలు మీద శిక్షను పంపించాడు. దావీదు జనాభా లెక్కలను తీయించినప్పుడు దేవుడు ఎవరి మీద శిక్షను పంపించాడు? ఇశ్రాయేలు మీదకి శిక్షను పంపించాడు. అయితే దావీదు, ప్రభు ఇది నేను చేసిన తప్పు కదా, ఇశ్రాయేలు మీదకి ఎందుకు శిక్షను పంపించావని ప్రభుని అడిగాడు. అది దావీదు యొక్క యథార్థత, తగ్గింపు. అది ఇశ్రాయేలును శిక్షించవద్దు, నేను చేసిన తప్పుకి ఇశ్రాయేలుని శిక్షించవద్దు అని మరి ప్రభుని అడుగుతున్నాడు దావీదు. ఇది దావీదు యొక్క యథార్థత, తగ్గింపు. దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త గద్దించినప్పుడు లోతుగా పశ్చాత్తాపడ్డాడు కదా. దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్తను పంపించాడు దేవుడు, అప్పుడు లోతుగా పశ్చాత్తాపడ్డాడు. ప్రతి క్రైస్తవునికి ఉండవలసింది ఏమిటంటే పశ్చాత్తాపం అనేది ఉండాలి. పశ్చాత్తాపం. అదేవిధంగా దేవుని మీద ప్రవక్త మీద కోపించలేదు, దేవుని మీద ప్రవక్త మీద కోపించలేదు. అందువల్ల నేను దావీదును ఏమన్నాడు? నా చిత్తానుసారుడైన వ్యక్తి అన్నాడు, నా చిత్తానుసారుడైన వ్యక్తి అన్నాడు. కనుక పాపాన్ని ఒప్పుకోవడం వల్ల దేవుని కృప పొందుతాం. మన పాపాన్ని మనం ఒప్పుకోవడం వల్ల దేవుని యొక్క కృపను మనం పొందుతాం. చిన్న తప్పు కావచ్చు, పెద్ద తప్పు కావచ్చు,
పాపం పాపమే. పాపానికి పెద్దది చిన్నదని ఏం తేడా లేదు. చిన్న పాపం కావచ్చు, పెద్ద పాపం కావచ్చు. కాబట్టి పాపాన్ని ఒప్పుకోవడం వల్ల ఏం చేస్తామంటే దేవుని కృప పొందుతాం. కయ్యూను ముఖం చిన్నపుచ్చుకొని, కయ్యూను ముఖం ఏమైంది? చిన్నపుచ్చుకొని మిక్కిలి కోపం తెచ్చుకొని దేవుని మీద నిర్లక్ష్యంగా మాట్లాడాడు. హేబేలు ఎక్కడా అన్నప్పుడు, నా తమ్ముడికి నేను కావలివాడినా అని అడిగాడు. నా తమ్మునికి నేను కావలివాడినా అని అడిగాడు. దేవునితోనే నిర్లక్ష్యంగా మాట్లాడాడు. ఆ కోపము తమ్ముని మీద చూపించి ఏం చేశాడు? ఎందుకని? కయ్యూని యొక్క అర్పణ దేవుడు లక్ష్య పెట్టనందున. మరి ఆ కోపం తమ్ముని మీద చూపించి తమ్ముని ఏం చేశాడు? హేబేల్ని హత్య చేశాడు. కానీ ఎందుకు నా అర్పణ లక్ష్య పెట్టబడలేదు అని పరిశీలన చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి ప్రయత్నించలా. ఎందుకు ప్రభు నా యొక్క లక్షణాల నా యొక్క అర్పణ లక్ష్య పెట్టలేదు అని ఆలోచించడానికి ప్రయత్నించలేదు. ఈ కయ్యూను ఆలోచించడానికి ప్రయత్నించలేదు. తద్వారా దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శాపగ్రస్తుడయ్యాడు. ఈ విధంగా యోబు కూడా దేవుని చేతనే మెచ్చుకొనబడిన గొప్ప భక్తుడండి. యోబు కూడా దేవుని చేత మెచ్చుకొనబడిన గొప్ప భక్తుడు. ఆయన మీదకి వచ్చిన ఆ భయంకరమైన శ్రమలు ఆయన ఏమాత్రం కదిలించలేకపోయాయి. అంత శ్రమలు, నిజంగా అంత శ్రమలు ఎవరు భరించలేరు. ఒకేసారి ఇల్లు కూలిపోవడం, మరి ఆ యొక్క బిడ్డలందరూ ఒకేసారి చనిపోవడం, అసలు ఇన్ని శ్రమలు ఎవరు భరించలేరు. ఇన్ని శ్రమలు యోబు అనుభవించాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయము 17-18 వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకయు ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. ఆయన గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు కూడా ఆయనే. ఆయన చేతులే స్వస్థపరచును. యోబు యొక్క అఖండమైన విశ్వాసం, ఆయనకి విశ్వాసం. భార్య కూడా వచ్చి ఏమంది? యోబు గ్రంథం 2:9 ఆ యొక్క ప్రభుని దూషించి సావమంది భార్య. కానీ నువ్వు కూడా మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అని అన్నాడు. అంతేగా భార్యను మూర్ఖురాలని కూడా సంబోధించలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావే అన్నాడు. కాబట్టి మాట ద్వారా కూడా పాపం చేయలేదు యోబు. కాబట్టి ఆయన చేతులకి తను అప్పగించుకున్నట్లు చేస్తుంది. వేదనలోనూ ఆయన చేతులకే ఏది? ఆ యొక్క విశ్వాసం, యోబు యొక్క విశ్వాసం అంత భయంకరమైన నష్టములోను, శ్రమ, వేదనలోను ఆయన చేతులకే తను అప్పగించుకున్నట్లు చేసింది. ప్రతిఫలంగా ఆయన ఏం పొందగలిగాడు? 2 రెట్లు బహుమానాన్ని పొందగలిగాడు. 2 రెట్లు బహుమానాన్ని పొందాడు. శ్రమలు, కష్టాలు ఒకదాని వెంట ఒకటి వచ్చినప్పుడు, శ్రమలు, కష్టాలు ఒకదాని వెంట ఒకటి వస్తాయి. రావని ఎక్కడ చెప్పడం లేదు, వస్తాయి. కాబట్టి విసుగు, నిరాశ, నిస్పృహ రావడము మానవ సహజం. ఈ శ్రమలు, కష్టాలు ఒకదాని వెంట ఒకటి వచ్చినప్పుడు విసుగు, ఇవన్నీ నిరాశ, నిస్పృహ అనేవి మనకు రావడం అనేది సహజం. కాబట్టి ఈ మానవ సహజం అని ప్రభువుకు తెలుసు. అందుకని ఈ మాటలో పరిశుద్ధాత్మ రాయించాడు ఏంటంటే, శ్రమలు, బాధలు, అనారోగ్యాలు వెంటాడినప్పుడు నీవు దేవునికి ఇష్టరాలైన కుమార్తెవని. శ్రమలు, బాధలు నీకు వెంటాడినప్పుడు, శ్రమలు, బాధలు, అనారోగ్యాలు వెంటాడినప్పుడు, ఇవే కదా మనల్ని వెంటాడేది. శ్రమలు, బాధలు, అనారోగ్యాలే కదా మనల్ని వెంటాడేది. మరి నీవు దేవునికి ఇష్టరాలైన కుమార్తెవని, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడనే వాక్యం గుర్తు తెచ్చుకోవాలి మనం. నువ్వు దేవునికి ఇష్టరాలైన కుమార్తెవని శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అన్న మాటలు మాట్లాడుతూ ఉంటాం. అలాంటి మాటలు మాట్లాడవద్దు. నీవు దేవునికి ఇష్టరాలైన కుమార్తెవని, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అనే వాక్యాన్ని మనము గుర్తు తెచ్చుకోవాలి. ఆయన చేతులకు మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఆయన చేతులకు మనం అప్పగించుకునే వారిగా ఉండాలి.
ఏబు అనే గొప్ప జయం చూస్తాం. అప్పుడు ఏబు ఎలా రెండంతల ఆశీర్వాదాలు పొందాడో ఆ విధంగా గొప్ప జయాన్ని మనం పొందగలం. దేవుడు సొలొమోనును ప్రేమించి ఆయనకు జ్ఞానంతో పాటు ఏం ఇచ్చాడు? ఐశ్వర్యం, సమస్తం అనుగ్రహించాడు. జ్ఞానంతో పాటు ఐశ్వర్యము సమస్తం అనుగ్రహించచ్చు. కానీ దైవాజ్ఞను మీరాడు. అన్నీ ఇచ్చాడు దేవుడు. కానీ దైవాజ్ఞను మీరి కామాతురత గలవాడే అన్య స్త్రీలను పెండ్లాడి భ్రష్టుడైపోయాడు. సొలొమోను భ్రష్టుడైపోయాడు. అయినను దేవుడు ఆయనకు 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. 2 సార్లు ప్రత్యక్షమై గద్దించినప్పటికీ దేవుని తట్టు తిరగలేదు. ప్రియులారా, దేవుని తట్టు తిరగలేదు. 2 సార్లు గద్దించినప్పటికీ దేవుని తట్టు తిరగల. దేవుని హృదయాన్ని దుఃఖపెట్టాడు. దేవుని యొద్ద నుండి సమస్తము పొంది ఆయన హృదయాన్ని దుఃఖపెట్టేలా దీవించవద్దు. దేవుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడు ఆయన హృదయాన్ని దుఃఖపెట్టేలా మనం ప్రవర్తించే వారిగా ఉండొద్దు. ఆయన హృదయాన్ని దుఃఖపెట్టేవారిగా ఉండవద్దు. తప్పని తెలిసిన వాటిని కూడా విడిచిపెట్టకుండా దేవుని దుఃఖపెడితే దాని ఫలము అనుభవించక తప్పదు. దేవునికి నాజీరు చేయబడి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న సంసోను ఏం చేశాడు? దేవునికి నాజీరు చేయబడినవాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న సంసోను ఆయనకు వ్యతిరేకంగా జీవించి కండ్లు పెరికి వేయబడి అవమానకరమైన స్థితిలో ఒక ఎద్దులాగా గానుగ త్రిప్పుతూ అప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. కళ్ళు పెరికి వేశారు, గానుగ త్రిప్పుతూ ఒక ఎద్దులాగా. అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు సంసోనుకి. చివరిగా తను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించాడు. దేవుని వాక్యం ప్రకారము నీవు జీవించినప్పుడు దేవుడు నిన్ను అవమానానికి అప్పగింపడు. నువ్వు దేవుని వాక్య ప్రకారం కనుక నీవు జీవించినప్పుడు నిన్ను అవమానానికి అప్పగించడు దేవుడు. నిన్ను సిగ్గుపడతనీయడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. నీవు దేవుని వాక్య ప్రకారం నీవు జీవించినట్లయితే నువ్వు అవమానానికి నిన్ను అప్పగించడు. కాబట్టి ఒక తప్పు చేసిన హృదయపూర్వకంగా పశ్చాత్తాపడి ప్రభుని క్షమాపణ అడిగితే ఆయన ఎంతైనా కృప చూపే దేవుడు. ఒక తప్పు చేస్తావేమో కానీ నువ్వు క్షమాపణ అడిగితే ప్రభువుని క్షమాపణ అడిగితే ఎంతైనా కృప చూపించే దేవుడు. చూడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20లో మనం చూస్తాం. ప్రభు నిలువెత్తన క్రైస్తవులతో చెప్తున్నాడు, నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించుచున్నాను అంటున్నాడు. ఆయన ప్రేమించే వారిని అందరిని ఏం చేస్తాడంట? గద్దిస్తాడంట. కనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందము. కాబట్టి ఈనాడే తలుపు వద్ద నిల్చుండి తడుచున్న ఆయన స్వరం విని ఆయన నీ హృదయంలోకి ఏం చేయాలి? మనము ఆయన మన హృదయంలోకి ఆహ్వానించే వారిగా ఉండాలి. చూడండి, మనం ఏం చేస్తామంటే మనము చాలా భక్తిగా జీవిస్తున్నామని మనమే అనుకుంటాం. ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్తున్నాం, టైంకి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం అనుకుంటాం అని ఇంకా అనేక రకాలుగా మనం అనుకుంటూ ఉంటాం. అసలు మారు మనసు ఇంకా ఏమిటని అనవద్దు. చర్చికి వెళ్తున్నా, కానుకలు ఇస్తున్నా ఇంకా మారు మనసు ఏంటి అని అనుకునేవారు అనేక మంది ఉంటారు. ఇంకా మారు మనసు ఏంటి? ఇన్ని చేస్తున్నాం కదా, ఇంకా మారు మనసు ఏంటి? నీ హృదయం మారాలి. నీ హృదయంలో చెడ్డ తలంపులన్నీ మారాలి. నీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన ప్రభు నీ గుమ్మం దగ్గర నిలబడి నీ హృదయ ద్వారాన్ని తట్టుచున్నాడు. నీ కొరకు రక్తము కార్చాడు. ఆయన రిక్తుడే ఈ లోకానికి వచ్చి నీ కొరకు రక్తము కార్చాడు. నీ కొరకు రక్తం కార్చిన ప్రభు నీ యొక్క ద్వారం వద్ద నిలబడి, నీ గుమ్మం దగ్గర నిలబడి నీ హృదయ ద్వారాన్ని తడుచున్నాడు. నీవు పిలిస్తే కానీ ఆయన లోపలికి రాడండి. మీరు పిలిస్తే కానీ ఆయన లోపలికి రాడు, తోసుకుని రాడు. అతనైతే అలా తోసుకుని వస్తాడేమో కానీ ఆయన రాడు అలాగా. కాబట్టి ఆయన లోపలికి రాడు. ఒక ధనవంతుడంట డబ్బు లెక్క పెట్టుకుంటున్నాడంట. ఒక ధనవంతుడు డబ్బు లెక్క పెట్టుంటే ప్రభు వచ్చి తలుపు కొట్టాడంట. చాలాసార్లు పిలిచిన
నాకు ఖాళీ లేదు వెళ్ళిపో అని జవాబు రావడంతో ఆయన నిరాశగా వెళ్ళిపోయాడు. ఆయన డబ్బులు లెక్క పెట్టుకున్నాడు కదా, మరి బయట కొట్టింది ఎవరో ఆయనకు తెలీదు. ఆయన నిరాశగా వెళ్ళిపో ఆయన ఏమన్నాడు, డబ్బులు ఎక్కి పట్టుకునేటప్పుడు మనం చాలా సీక్రెట్గా ఉంటాం కదా, అందరూ చాలా జాగ్రత్తగా ఉంటారు కదా డబ్బు విషయంలో. కాబట్టి ఖాళీ లేదు వెళ్ళిపో అని జవాబు రావడంతో ఆయన ఏమయ్యాడు, నిరాశగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ధనవంతుడికి మళ్ళీ తలుపు శబ్దం వినపడుతుంటే మళ్ళీ అదే జవాబు చెప్పాడు, వెళ్ళిపో నాకు ఖాళీ లేదు. ఈసారి బయట నుండి ధనవంతుడికి మాటలు వినపడ్డాయి. ఏమని, వెళ్ళిపోవడానికి నేను మీ ఇందాక వచ్చిన యేసుప్రభుని కాదు, నేను సైతాన్ని. నీకు ఖాళీ లేకపోతే నేనే తలుపులు బద్దలు కొట్టి వచ్చి నీ ప్రాణాన్ని తీసుకుంటా అని లోపలికి వచ్చేసింది. నేను వెళ్ళిపోవడానికి ఇందాక వచ్చిన యేసుప్రభుని కాదు, నేను ఎవరిని, సైతాన్ని. నువ్వు కనుక తలుపు తీయకపోతే తలుపు బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తా అని చెప్పింది సైతాను. ప్రభు అలా చేయడు, తలుపు తీస్తే లోపలికి వస్తాడు, లేకపోతే వెళ్ళిపోతాడు అంతే. మనకి ఆయన స్వరం వినపడుతుందా? ఆయన తలుపు కొడుతుంటే ఆయన స్వరం మనకు వినపడుతుందా? మనం తలుపు తీస్తున్నామా? నేను నీ యొక్క గుమ్మం దగ్గర నిలబడి నేను తలుపు తడుతున్నాను, మీ తలుపు తీస్తే మీతో వచ్చి మీతో నేను, నాతో మీరు కలిసి భోజనం చేద్దామంటున్నాడు. అంటే ఏంటి భోజనం చేద్దామంటే ఏంటి? సహవాసం, దేవునితో సహవాసం. ఎంతమందికి ఉంది సహవాసం అనేది? సహవాసం కలిగి, దేవునితో సహవాసం కలిగి ఎంతమంది జీవిస్తున్నారు? అంటే చర్చికి వెళ్ళి రాగానే మేము వెళ్ళి వచ్చేసాం, మేము చాలా భక్తి పనులమని అనుకునేవారు అనేక మంది ఉన్నారు. కాదు, చర్చికి వెళ్ళి రాగానే భక్తి పనులమని అనుకొని అనేటట్లుగా మీరు ఉండొద్దు. ఆ విధంగా మనం జీవించవద్దు. కానీ మన క్రియలు ఉండాలి. మన క్రియలు, ప్రభువు మన క్రియలను చూస్తాడు కనుక. కాబట్టి ఇక్కడ ఏమంటుంది సైతాన్, నువ్వు కనుక నువ్వు తీయకపోతే తలుపు బద్దలు కొట్టుకు వచ్చి నీ ప్రాణాన్ని తీసుకుంటాను లోపలికి వచ్చింది. కాబట్టి జాగ్రత్త. ప్రేమగల ప్రభు స్వరాన్ని వినండి, ప్రేమగల ప్రభు స్వరాన్ని వినండి. విని నీ హృదయం తెరవకపోతే సైతాన్ బలవంతంగా వచ్చి నీ హృదయాన్ని ఏం చేస్తాడు? ఆక్రమిస్తాడు. నీ హృదయంలో ఎవరికి చోటు ఉంది ఇప్పుడు? దేవునికి చోటిస్తావా, సైతానికి చోటిస్తావా? దేవునికి ఇస్తావా చోటు, సైతానికి చోటిస్తావా? సైతానికి చోటిస్తే ఏంటి మన జీవితము? అల్లకల్లోలమే మన జీవితము సైతానికి చోటిస్తే. కాబట్టి ఇక్కడ సామెతలు 1:23 చూసినట్లయితే చూడండి, ఎట్లా తీసుకెళ్తాడు ఈ సైతాను నరకానికి తీసుకెళ్తాడు కదా. మన ప్రభు అయితే పరలోకానికి తీసుకెళ్తాడు. ఇక్కడేమంటాడు? నా గద్దింపు విని తిరుగుడి, సామెతలు 1:23లో నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. నా గద్దింపు విని తిరగండి, నా వైపు తిరగండి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. ఆయన గద్దింపు విని మారు మనసు పొంది, ఆయన ఆత్మ కుమ్మరింపును పొంది ఆయన కొరకు బలమైన సాక్షిగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన కొరకు మనం ఎలా జీవించాలంట? బలమైన సాక్షిగా జీవించాలంట. బలమైన సాక్షిగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 50:17 చూడండి, మానవ స్వభావం గద్దింపు దిద్దుబాటు ఇష్టపడదు కదా. మానవులు ఎవరన్నా గద్దించినా కానీ దిద్దుబాటు చేసినా వాళ్ళు ఇష్టపడరు. చెప్పొచ్చారులే అనుకుంటారు, ఇష్టపడరు. ఇక్కడ కీర్తనలు 50:17 దిద్దుబాటు నీకు అసహ్యం కదా. మళ్ళీ ఎవరైనా దిద్దుబాటు చేస్తే మనం ఏం చేస్తాం? చెప్పారులే అనుకునేవారిగా ఉంటాం. వద్దు, అలాంటి జీవితం మనకొద్దు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. ఏదైనా ఒక విషయం సరి చేసుకోమని చెప్తే వాళ్ళకి అసలు మనకేం వస్తుంది? కోపం వస్తుంది. మీ విషయాన్ని సరి చేసుకో, నీ బ్రతుకు మార్చుకో అని చెప్తే మనకేమొస్తుంది? కోపం వస్తుంది. కోపం. కాబట్టి చర్చిలో ఎవరికైనా గుణపాఠాలు వస్తున్నాయని చేయి తట్టే కోపం.
ఎవరైనా చర్చిలో కాస్త కునికిపాట్లు పడుతున్నారు అనుకోండి, వాళ్ళు చేయి తడితే వారికి కోపం, మాట్లాడవద్దంటే కోపం, వాళ్ళు మాట్లాడొద్దంటే కోపం, పిల్లలు ఎవరు నల్లరు చేస్తుంటే తల్లికి చెప్తే వారికి కోపం, చెప్పకూడదు, వారికి కోపం, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. కాబట్టి టైంకి రమ్మంటే కోపం, టైంకి రమ్మంటే కోపం, టైంకి రండి అంటే కోపం. ఈ విధముగా ఏంటంటే మనుషులు తమ తప్పును వేలెత్తి చూపినప్పుడు అది తీసుకునకుండా చెప్పిన వాళ్ళని విమర్శిస్తే అది హృదయ గర్వాన్ని చూపిస్తుంది, అది హృదయ గర్వాన్ని చూపిస్తుంది. మనుషులు ఒక తప్పును వేలెత్తి చూపించినప్పుడు అది తీసుకునకుండా చెప్పిన వాళ్ళని విమర్శిస్తే అది ఏం చేస్తుందట? హృదయ గర్వాన్ని చూపిస్తుందట. తగ్గించుకోవడం, సరి చేసుకోవడం, సరి చేసుకోవడం దేవుని బిడ్డల లక్షణం. మనం తగ్గించుకోవడం, సరి చేసుకోవడం దేవుని బిడ్డల లక్షణం. ఇది అందరిలో ఉంటుంది, విశ్వాసులే కావచ్చు, సేవకులే కావచ్చు, ప్రతి ఒక్కరిలో తగ్గింపు, సరి చేసుకోవడం అనేది దేవుని బిడ్డల లక్షణం. అయితే తృణీకరించడం, హెరోదియాల పగపట్టడం సైతాను లక్షణం. తృణీకరించడం, హెరోదియాల పగపట్టడం సైతానిక లక్షణం. కాబట్టి దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అనే వాక్యం చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అనే వాక్యం చెప్తుంది కనుక ఆయన గద్దింపుకు మనం లోబడేవారిగా ఉందాం. ఆయన గద్దింపుకు మనము లోబడేవారిగా ఉందాం. ఆ విధంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రము దేవా ప్రభా. తండ్రి, ఇందులోకి నేను ప్రభా నీ వాక్యం దొరుకుతండి మనతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి ప్రభా. ఆయన గద్దింపులకు వెతుకవద్దు అన్న విషయంలో మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా. తండ్రి, మరి మమ్మల్ని ఎవరైనా గద్దించినప్పుడు తండ్రి, మరి మేము మా తప్పులు మేము సరి చేసుకునే వారికి ఉంటుందో నీ కృప అనుగ్రహించండి నాయన ప్రభా. తండ్రి, అదేవిధంగా నాయన ప్రభా ప్రతి ఒక్కరూ తండ్రి ఈ వాక్యం వినాలనేది నా యొక్క కోరిక. ఈ వాక్యము ప్రతి ఒక్కరు విని కనీసం ఈ యొక్క సందేశంలో ఒక్క మాట అన్నా, ఒక్క వాక్యం అన్నా వారి హృదయంలోకి వెళ్ళాలన్నది నా యొక్క కోరిక, నా యొక్క అభిలాష. కాబట్టి తండ్రి, ప్రతి ఒక్కరిలో మారు మనసు అనేది దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మరి ఆ విధంగా మరి ప్రతి ఒక్కరిలో మారు మనసు దయచేయమని, మరి ప్రతి ఒక్కరు మరి తగ్గింపు వారి సరి చేసుకోవడం అనే లక్షణాలను కలిగి ఉండాలని, ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను ప్రభా. ఈ విధంగా మరి జీవించాలని మరి మీరు కూడా ఆశపడుతున్నారు. నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మేము ఈ విధంగా జీవించాలని మీరు కూడా ఆశపడుతున్నారు. కాబట్టి మేము ఆ విధంగా జీవించడం నజరేయుడైన యేసు నామమున వినమ్రంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యని సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరికి తోడి నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.